Hello everyone, this is Mahesh Kyatam from Sai Medha Coaching Center, Koti, Hyderabad. So, ఈ రోజు టాపిక్స్లో ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ప్రీవియస్ ఇయర్గా ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటిది ఈ సెట్ 2024కి. సో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని ఎలా చెప్తున్నాం సార్ అని అంటే, మనకి ప్రీవియస్గా అడిగినటువంటి 2000 యాక్చువల్లీ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ 2017-18 నుంచి ఉంది. సో అప్పటి నుంచి 2017 నుంచి అనుకుంటే 17 నుంచి ప్రజెంట్ 23 వరకు ఒక 6-7 ఇయర్స్ పేపర్స్ని అనాలసిస్ చేశాక మనకి ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్కు ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది ఇందులో చూద్దాం. ఓకేనా? రైట్, చాలా ఫాస్ట్గా రివిజన్ అయిపోవాలి. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ల్యాప్లాస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ ప్లస్ బి అని అడిగింది సార్. యాక్చువల్లీ మనకి స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. ల్యాప్లాస్ ఆఫ్ 1/s, ల్యాప్లాస్ ఆఫ్ k/s, ల్యాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ a/s² ప్లస్ a², ల్యాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ s/s² ప్లస్ a², ల్యాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ ఏటీ 1/s ప్లస్ a, ల్యాప్లాస్ ఆఫ్ e పవర్ ఏటీ 1/s మైనస్ a, ల్యాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ a/s² మైనస్ a², ల్యాప్లాస్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ s/s² మైనస్ a². ఓకే, ల్యాప్లాస్ ఆఫ్ t పవర్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఆర్ గామా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1. ఈ వాల్యూస్ మనకు తెలుసు. కానీ డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ కాకుండా కొంచెం మాడిఫైడ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి సార్ మాడిఫికేషన్? ఇక్కడ మాడిఫికేషన్ చేసినా మనము వితిన్ 10 to 15 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటిదంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా. రైట్, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఏంటి చెప్పండి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ విషయాన్ని మర్చిపోదాం. మనకి సైన్ అయినా కాస్ అయినా డినామినేటర్ ఏమొస్తుంది? ఇప్పుడు జనరల్గా ల్యాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అని ఉంటే డినామినేటర్ ఏమైతే చెప్పండి. ఇగో ల్యాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఏంటిది? a/s² ప్లస్ a². ల్యాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ అని అంటే ఏంటిది? s/s² ప్లస్ a². అంటే సైన్ అయినా కాస్ అయినా డినామినేటర్ ఏమవుతుంది సార్ మనకి? s² ప్లస్ a². ఇచ్చిన ఆప్షన్స్లల్లా s² ప్లస్ a² ఎక్కడెక్కడ ఉన్నది అది అబ్జర్వ్ చేసుకోండి అంతే. ఇది చూడండి, s² మైనస్ a² ఉంది, అది మనకు పాసిబిలిటీ ఉండదు. క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు సార్? మనకి సైన్ ఆఫ్ a ప్లస్ బి టైప్ ఉన్నది, వస్తే సైన్ ఏ లేకపోతే కాస్ ఏ, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సైన్ ఏ కాస్ ఏ వచ్చిన డినామినేటర్ ఆల్వేస్ s² ప్లస్ a². కానీ ఇక్కడ s² మైనస్ a² ఉందంటే ఇది పోయింది సార్. ఇక రెండు ఆప్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సైన్ ఆఫ్ a ప్లస్ బి అని చేస్తే ఆల్వేస్ మనకి ప్లస్ఏ కదా. సైన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఏంటిది? సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి, ఓకే, ప్లస్ కాస్ ఏ సైన్ బి. రైట్, సో మనకి చిన్న లాజిక్ తెలవాలి. ఏంటి సార్? ప్లస్ వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్లస్ ఉన్నదా లేదా? ఎక్కడ ప్లస్ ఉన్నది? ఫస్ట్ ఆప్షన్ ఉన్నది. సెకండ్ ఆప్షన్లో ఏముంది సార్? మైనస్ ఉన్నది. సో ఇది అవుతుందా? ఇదైతే కాదు సార్. ఇంకొకటి నన్నని ఇచ్చిండు, ఇది ఒకటి ఇచ్చిండు. ఇప్పుడు జనరల్గా మనకి సైన్ ఆఫ్ ఏటీ ప్లస్ బి అన్నాడు సార్. ఆన్సర్ ఏంటి చెప్పండి? రైట్, సైన్ ఆఫ్ ఏటీ ప్లస్ బి అని అంటే ఏ ప్లస్లో ఏటీ ఉంది, బి ప్లస్లో బి ఉంది. సో అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? సైన్ ఏ అని అంటే సైన్ ఏ సైన్ ఏటీ ఇంటూ కాస్ బి, సో ప్లస్ కాస్ ఏటీ ఇంటూ సైన్ బి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటిది? కాస్ బి. సైన్ ఏటీకి ఏంటిది? a/s² ప్లస్ a² అంటే ఏ కాస్ బి కనబడాలి. ఉందా లేదా? ఏ కాస్ బి. రైట్, సిమిలర్గా ఇక్కడ చూడండి, సైన్ బి అనేది కాన్స్టెంట్. ల్యాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఏంటిది? s/s² ప్లస్ a². ఉందా? ఇగో సైన్ బి ఇంటూ s/s² ప్లస్ a². సింపుల్ డైరెక్ట్ ఆన్సర్. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. చిన్న లాజిక్ అప్లై చేసుకోవాలి. సైను కాస్ ఉంటే డినామినేటర్ ఆల్వేస్ s² ప్లస్ a². ఎక్కడైతే s² మైనస్ a² కనబడ్డాయో వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. తర్వాత సైన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా గుర్తున్నది అనుకోండి, మధ్యలో మనకి 2 టైమ్స్ మధ్యన ప్లస్ఏ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ప్లస్ని చూజ్ చేసుకోవాలి. మనకు బ్లైండ్గా కూడా ఆన్సర్ చేసేయచ్చు, చిన్న లాజిక్స్ తెలుస్తాయి. ఓకే, రైట్. సిమిలర్గా సెకండ్ క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరే ఆన్సర్ చేసేయాలి. ఏంటి సార్? ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ఆల్ఫా అంటే ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి టైప్ ఉన్నది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి టైప్ ఉన్నది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటిది? కాస్ ఏ కాస్ బి, ఓకే, ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంతేనా? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏముండాలి సార్? ప్లస్ ఉండాలి. తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కాస్ అయినా సైన్ అయినా, ఇప్పుడు చెప్పండి కాస్ ఒమేగా టీ అంటే డినామినేటర్ ఏమైతే చెప్పండి?
లాప్లాస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ అని అంటే ఇగో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, ఆల్వేస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఉంది, పోయిందా? ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, కానీ ఇక్కడ ఏమున్నది ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని ఉంది. సో జనరల్గా ఆప్షన్ ఇది ఒమేగానే అనుకోండి, ఇది ఏ కాదు, రైట్, ఒమేగా స్క్వేర్. డినామినేటర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది రాంగ్ అని తెలిసిపోయింది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్లో తెలుసుకోండి అంతే. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటిది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. చెక్. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటిది? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో ఇప్పుడు మధ్యలో ఏమి ఉండాలి సార్? ప్లస్ ఉండాలి. ప్లస్ ఎక్కడ ఉన్నది? సెకండ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ అవుతుందా? కాదు సార్, ఇక చెక్ చేసుకోండి. అట్లనే కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ఆల్ఫా అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు చెప్పండి? కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఏ అంటే కాస్ ఒమేగా టీ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఒమేగా టీ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ కాన్స్టాంట్ ఏంటి సార్? కాస్ ఆల్ఫా. అప్పుడు లాప్లాస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ అంటే ఏమని రాసుకోవచ్చు ఇక చెప్పండి? ఎస్ కాస్ ఆల్ఫా అని రావాలి. వై? ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సిమిలర్గా ప్లస్ ఉన్నది. సైన్ ఒమేగా టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒమేగా అంటే ఒమేగా సైన్ ఆల్ఫా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సో ఏ ఆప్షన్లో ఉంది చెప్పండి? సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ ఏ కాదు, ఇక్కడ ఎస్ కాస్ ఆల్ఫా. ఓకే, ఎస్ కాస్ ఆల్ఫా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా సైన్ ఆల్ఫా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే మనకి ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ కొంచెం ఐడియా ఉండి లాజిక్స్ స్టాండర్డ్ రిజల్ట్స్ తెలుసుంటే మనం డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈడ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఒక స్టాండర్డ్ రిజల్ట్ ఉంది, ఏంటిది? లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్. ఫాస్ట్గా చెప్పాలి. లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏంటిది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. అంటే సింపుల్గా ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంది సార్. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ ఎన్ అనేది 3/2 అయితే ఎన్ ప్లస్ 1 ఏమవుతుంది చూడండి. లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏంటిది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఎన్ ప్లస్లో ఏముంది సార్? 3/2. సో ఎన్ అనేది 3/2 అయితే మనకు ఇక్కడ ఆన్సర్లో ఏం రావాలి? ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 కాబట్టి ఎన్ ప్లస్ 1 అంటే ఎంత చెప్పండి? 3/2 ప్లస్ 1 అంటే 5/2. ఇప్పుడు మనకి 5/2 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ ఎస్ పవర్ 5/2, ఇది ఎస్ పవర్ 3/2, ఇది ఎస్ పవర్ 5/2, ఇది కూడా ఎస్ పవర్ 5/2. అంటే ఇప్పుడు ఎస్ పవర్ 3/2ను ఎలిమినేట్ చేసుకోవచ్చా? రైట్, ఒక కండిషన్తోనే అయిపోయింది. తర్వాత లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఆర్ గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, మనకి అక్కడ 3/2 ఉన్నది అని అంటే మనం ఏం సాల్వ్ చేయాలి? గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని అంటే గామా ఆఫ్ 3/2 ప్లస్ 1ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఈ వాల్యూస్ తెలవాలి సార్. ఈ వాల్యూస్ తెలవాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే గామా ఫంక్షన్ ఆల్రెడీ క్లాస్లో చెప్పిన డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. గామా ఆఫ్ 1/2 ఏంటిది? √π. ఓకే, తర్వాత గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే ఏమని చెప్పాను సార్? ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. ఈ రెండు రిజల్ట్స్ తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి, నాకు గామా ఆఫ్ ఏం కావాలి? 3/2 ప్లస్ 1 కావాలి. ఇగో చూడండి, గామా ఆఫ్ 3/2 ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్లో ఏముంది సార్? 3/2. ఎన్ ప్లస్లో 3/2 ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు? ఎన్ అంటే 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. ఓకే, ఇప్పుడు మనకి 3/2 గామా ఆఫ్ 3/2. మళ్ళీ గామా ఆఫ్ 3/2 ఏమని రాసుకోవచ్చు చెప్పండి? గామా ఆఫ్ 1/2 ప్లస్ 1 అని రాయచ్చా? రైట్. సిమిలర్గా ఇప్పుడు గామా ఆఫ్ 1/2 ప్లస్ 1 అని అంటే చూడండి 3/2 ఇంటూ మళ్ళీ గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ అంటే 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2. గామా ఆఫ్ 1/2 ఏంటి సార్? √π. సో అప్పుడు 3/2 ఇంటూ 1/2 అంటే 3/4 ఇంటూ √π అంటే 3√π/4 అనేది మనకి కనబడాలి. సో ఏ ఆప్షన్లో ఉన్నది అంటే 4th ఆప్షన్. సింపుల్. జనరల్గా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను, కానీ ఇంకా యాక్చువల్ ఈ సెట్లో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ అన్ని 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి కదా, అలా ఉండవు. మ్యాక్సిమంగా ఈ కండిషన్ బేస్ చేసుకొని ఆన్సర్ వచ్చేలాగా ఉంటుంది. ఏంటి సార్? ఫస్ట్ కండిషన్. ఏంటిదా ఫస్ట్ కండిషన్? ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ప్లస్ 1. ఈ ఒక్క కండిషన్తోనే మిగతా ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయ్యేలాగా ఉంటుంది క్వశ్చన్ ఫ్రేమింగ్. ఓకేనా? కాకపోతే మనం కొంచెం ఎక్స్పెక్టెడ్ అడ్వాన్స్డ్గా ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఈ టైప్ చాలా ఇంపార్టెంట్ సార్. లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఇంటూ కాస్ బీటీ, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఇంటూ కాస్ బీటీ, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఇంటూ సైన్ బీటీ. ఇది క్లాస్లో ఇక రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ అని కూడా చెప్పాం. చెప్పండి, ఇక్కడ సైన్ ఏ కాస్ బి అన్న. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కాస్ ఏ కాస్ బి ఉన్నా, సైన్ ఏ సైన్ బి ఉన్నా ఆల్వేస్ సైన్ ఫంక్షన్లో కాస్ ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి న్యూమరేటర్ ఎస్తో స్టార్ట్ అవుతాయి.
ఎట్లా సార్? కాస్ ఏ కాస్ బి అని అంటే మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేసుకుంటే 2 కాస్ ఏ కాస్ బి అని అంటే ఏంటిది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి టైపు. 2 సైన్ ఏ సైన్ బి అని అంటే ఏంటిది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి టైప్. అంటే ఆల్వేస్ ఆడ కాస్ ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి మనం ఎస్ఎల్ని రాసుకుంటాం. కానీ ఇక్కడ సైన్ ఏ కాస్ బి అని అంటే మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి టైప్. 2 సైన్ ఏ కాస్ బి టైప్ అంటే ఫస్ట్ చూడండి స్టాండర్డ్ రిజల్ట్స్ ఏంటి మనకి? లాప్లాస్ ఆఫ్ ఫస్ట్ ఈడ సైన్ ఏటీ కాస్ బీటీ కనుక ఉంటే, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ కాస్ బీటీ కనుక ఉంటే మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే 1/2 ఇంటూ ఫస్ట్ ఇడ చెప్పండి సైన్ ఏ కాస్ బి అని అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఇగో ఏ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఇగో ఏ మైనస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. సిమిలర్గా నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఇంటూ సైన్ బీటీ అని అంటే ఇక్కడ ఏమొస్తాయి సార్ అంటే s/2. ఎందుకు సార్ మనకి ఇక్కడ కాస్ ఫంక్షన్స్ వస్తాయి. సైన్ ఏ సైన్ బి అంటే ఏంటిది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్ పోయింది కాబట్టి ఆన్సర్ ఏమని రాయాలి? 1/s² ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి? -1/s² ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, రైట్. సిమిలర్గా లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఇంటూ కాస్ బీటీ అని అంటే చెప్పండి. కాస్ ఏ కాస్ బి అని అన్నా మనకి సిమిలర్గా కాస్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి s/2 ఇంటూ ఇక్కడ ఏమైతే చెప్పండి కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బిని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని అంటే నేను రెండింటిని అడిషనే కాబట్టి ఇది కొంచెం లాజిక్ లాగా గుర్తుండడానికి నేను సింపుల్గా ఇక్కడ మధ్యలో ప్లస్ రాస్తే అయిపోతుంది. అంటే s² ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 1/s² ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. రైట్. ఈ 3 రిజల్ట్స్ చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎందుకంటే జనరల్గా ఈ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. కానీ మనకి 3 స్టాండర్డ్ రిజల్ట్స్ తెలిస్తే కంపేర్ చేసుకొని ఆన్సర్ రాసేస్తా అంటాం. చెప్పండి ఇక్కడ ఏ ఏమి ఇచ్చిండు 2, బి ఏమి ఇచ్చిండు 3, ఏ టైప్ ఉన్నది సార్? ఫస్టా సెకండా థర్డా? ఫస్ట్ టైప్ ఉన్నది. సో ఆన్సర్ రాసేయండి. ఇక చూడండి కంపేర్ చేసుకోండి. ఏ ఏముంది సార్? 2నా? బి ఏముంది? 3నా? సో ఫస్ట్ ఆన్సర్ రాసేయండి. 1/2 ఇంటూ ఏ ప్లస్ బి అని అంటే 2 + 3 ఎంత? 5 బై s² ప్లస్ 5² అంటే 25. తర్వాత ప్లస్ ఏ మైనస్ బి, ఏ అనేది ఆల్వేస్ సైన్ చూసుకోండి. ఏ మైనస్ బి 2 - 3 అని అంటే -1. సో -1/s² ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో ఇప్పుడు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నది ఆప్షన్? ఇగో 1/2 ఇంటూ 5/s² ప్లస్ 25 -1/s² ప్లస్ 1. సో ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ అంతే. ఓకే, రైట్. ఇదే ఫార్ములా బేస్డ్ మీద మనకి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇదే టైప్ ఉన్నది సార్ మనకి కాస్ ఏటీ కాస్ బీటీ టైప్. ఇగో థర్డ్ వన్ టైప్. సో ఇక్కడ ఏంటిది చెప్పండి? s/2. ముందు ఏ ఏంటిది బి ఏంటిది అబ్జర్వ్ చేసుకోండి. ఏ ఏమున్నది 5, బి ఏమున్నది 2. సో 2 కాసులు వచ్చినా 2 సైన్లు వచ్చినా ఎస్ వస్తుందని గుర్తుపెట్టండి. సో అప్పుడు ఏమని రాయాలి మనం? s/2 ఇంటూ ఇక్కడ 2 కాసులు కాబట్టి అడిషన్ చేసుకోవాలి, 2 సైన్లు ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 కాసులే కాబట్టి 5 + 2 అని అంటే ఎంత? 7 కాబట్టి ఏమని రాసుకోవాలి? 1/s² ప్లస్ 7² అంటే 49. తర్వాత ప్లస్ 5 - 2 అని అంటే 3. సో 3 అంటే 3 అని కాకుండా సో 1/s² ప్లస్ 3² అని అంటే 9. ఆల్రెడీ ఎస్ పోయింది కదా, ఇది కాస్ కదా. సో ఇప్పుడు ఇలా తెలవడం వల్ల మనకి ఏమని చెప్పండి? డైరెక్ట్ ఆన్సర్ ఏమని రాసుకోవాలి? ఫస్ట్ 1/2 ఉంది, 1/2 ఉంది. s/s² ప్లస్ 49 ప్లస్ s/s² ప్లస్ 9. సో ఏ ఆప్షన్ కరెక్ట్ సార్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. జస్ట్ 10 seconds. ఎప్పుడు సార్? ఈ రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, రైట్. సిమిలర్గా ఇది మనకి ఏంటిది సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా నుంచి వస్తుంది సార్. సింపుల్. ఇది ఆల్రెడీ ఈ సెట్లో అడిగిండు. దీన్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా ఒకసారి f(0), ఇంకోసారి f(1), ఇంకోసారి f(2) అనుకుంటా ఎస్ వాల్యూస్ని చేంజెస్ చేసుకుంటూ ఇస్తున్నాడు సార్. ఏం లేదు, జనరల్గా లాప్లాస్ ఆఫ్ f(t) ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ f(t) ఇంటూ e⁻st dt. సింపుల్. ఇదేంటి సార్ మనకి f(s).
ఇప్పుడు ఏం చేయాలంటే వెన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే ఎస్ ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏంటిది ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ డిటీ. సో ఈ పవర్ ఆఫ్ 0 ఏంటి సార్ 1, సింపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇదేంటి సార్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 0. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ రివర్స్లో అడిగిండి అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని అంటే ఆన్సర్ ఏంటిది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 0. సో ఆన్సర్ ఏంటి సార్ థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. ఒకవేళ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 1 అని అనుకోండి, ఆన్సర్ ఏమని రాయాలా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్లో 1 కాబట్టి 1 ఇంటూ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ డిటీ అయితే రైట్. సో మనకి జనరల్గా క్వశ్చన్స్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఇలా రివర్స్ వేలో ఇస్తాడు, ఇలా ఇచ్చేసి మనల్ని ఆన్సర్ రాయంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. నేను ఇందాక చెప్పింది ఈ క్వశ్చన్ కోసమే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ సైన్ 2t అన్నాడు సార్. అంటే మనకి ల్యాప్లస్ ఆఫ్ సైన్ 2t తెలిస్తే అయిపోతుందా? ల్యాప్లస్ ఆఫ్ సైన్ 2t ఏంటి సార్ 2/s² ప్లస్ 4. ఇప్పుడు ఎస్ ప్లస్లో ఏమున్నట్టు ఈ పవర్ మైనస్ టీ ఉంటే ఇందాక చెప్పా చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఏమొస్తుంది ఈ పవర్ మైనస్ టీ. అలానే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఏమొస్తుంది సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t dt. సింపులా? సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఎస్గా తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏముంది సార్ ఈ పవర్ మైనస్ టీ అంటే ఎస్ ప్లస్లో ఏంటిది 1. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు ఇదే ల్యాప్లస్ ఆఫ్ సైన్ 2tకి ఎస్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయని అడిగినట్టు 1 కాబట్టి సో ఆన్సర్ ఏమని రాయాలి 2/1² ప్లస్ 4 అంటే 2/1 ప్లస్ 4 అంటే 2/5. 2/5. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ థర్డ్ ఆప్షన్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేస్తా అంటే ఆల్వేస్ పాజిటివ్ రావాలి, నెగిటివ్ అయితే మొత్తం రాంగ్ సార్. ఓకేనా? ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనకి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఇప్పుడు మనకు వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా అంటే వచ్చేదంతా పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ రాదు. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ అయినా ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ అయినా మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ అంటే ఇలా అవుతుంది, కానీ ఇది మాత్రం 0 దాటేసి నెగిటివ్కి అయితే పోదు. సిమిలర్గా ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ అయినా ఇలా ఉంటుంది, కానీ ఇది మాత్రం నెగిటివ్కి పోదు. రైట్. సో నెగిటివ్కి పోయినప్పుడు నెగిటివ్ వాల్యూ ఎలా వస్తుంది, చిన్న లాజిక్ అప్లై చేసుకోవాలి, దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలి, ఈ రెండు చూసుకోండి అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ సిమిలర్గా ఇది ఏం తెలవాలి సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2t dt అంటే ఎస్ ప్లస్లో ఏముంది 2 కదా. ఇదేంటిది ల్యాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ అయినా. సో ల్యాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ అంటే ఏంటిది చెప్పండి సార్ 3/s⁴. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 6/s⁴. ఇప్పుడు ఎస్తో కంపేర్ చేసుకుంటే ఎస్ ప్లేస్లో ఏముంది 2 కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూషన్ చేయండి అంతే. సో ఆన్సర్ ఏమవుతుంది 6/2⁴ అంటే 6/16. ఇక 2తో డివైడ్ చేస్తే 3/8. సో ఏ ఆప్షన్ కరెక్ట్ సార్ సెకండ్ ఆప్షన్. ఇగో ఇది నెగిటివ్ కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇక్కడ టైమ్ డొమైన్ షిఫ్టింగ్ బేస్డ్ ప్రాపర్టీస్. మనకి టైమ్ డొమైన్ షిఫ్టింగ్ అయినా సరే ఒక వేవ్ ఫామ్ అనేది ఏ పాయింట్స్ దగ్గర అయితే చేంజెస్ జరుగుతుందో ఆ పాయింట్ దగ్గర మనకి వాల్యూస్ అనేది ఆన్సర్స్లో ఉండాలి. అంటే ఏంటి సార్ ఇప్పుడు సపోజ్ 0 దగ్గర సిగ్నల్ చేంజ్ అయ్యింది అని అంటే e⁻⁻0s అంటే సింపుల్గా 1 అనేది ఉండాలి. 1 దగ్గర చేంజ్ అయ్యింది అని అంటే e⁻⁻s ఉండాలి. 2 దగ్గర చేంజ్ అయ్యింది అని అంటే e⁻⁻2s ఉండాలి. 3 దగ్గర చేంజ్ అయ్యింది అని అంటే e⁻⁻3s ఉండాలి. ఇలా ఏ పాయింట్ దగ్గర అయితే చేంజ్ అవుతుందో వాటిని ఇలా మనకు డిలే రూపంలో e⁻⁻s, e⁻⁻2s, e⁻⁻3sలు ఆన్సర్లో కనపడాలి. చిన్న లాజిక్ అంతే. ఇప్పుడు ఈ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమున్నది కే అనేది 0 నుంచి c వరకు, తర్వాత 0 అనేది c నుంచి ఇన్ఫినిటీ కనంటే ఇక్కడ ఏ ఏ పాయింట్స్ దగ్గర సిగ్నల్ చేంజ్ అవుతుందని క్వశ్చన్లో మెన్షన్ చేసిండు. అంటే 0 దగ్గర, సిఏ దగ్గర, ఈసీ ఒకటేనా రైట్. అంటే 0 c ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు ఆన్సర్లో నీకేం కనబడాలి సార్ e⁻⁻0s అంటే 1 కనబడాలి, e⁻⁻cs ఇది కనిపించాలి, 2 కనబడాలి, 1 ఉండాలి, e⁻⁻sc ఉండాలి. ఫస్ట్ ఆప్షన్నే తీసుకో, ఓన్లీ e⁻⁻sc ఉన్నది, 1 ఉన్నదా లేదు సార్.
సెకండ్ ఆప్షన్ తీసుకో, ఈ పవర్ ఎస్సీ ఉన్నది, అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు సార్ మనకు ఈ పవర్ మైనస్ ఎస్సీ ఉండాలి. థర్డ్ ఆప్షన్ తీసుకో, ఓన్లీ ఈ పవర్ మైనస్ ఎస్సీ ఉన్నది, 1 ఉన్నదా లేదు. ఫోర్త్ ఆప్షన్ తీసుకోండి, ఇగో 1 ఉన్నది, ఈ పవర్ మైనస్ ఎస్సీ ఉన్నది. సింపుల్ ఆన్సర్. ఏ పాయింట్స్ దగ్గర అయితే చేంజ్ అయిందో అది ఆన్సర్లో ఉండాలి. ఇది ఒక కండిషన్. సార్ ఒకవేళ 2 ఆర్ మోర్ ఆప్షన్స్కి కూడా సిగ్నల్ చేంజింగ్ పాయింట్స్ ఇస్తే అప్పుడు ఎలా చేయాలి సార్ అని అంటే, కాన్స్టాంట్స్ వాల్యూస్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన ఒకసారి చూడండి, కే ఉంటే లాప్లాస్ ఆఫ్ కే ఏంటిది, కే బై ఎస్. లాప్లాస్ ఆఫ్ కే ఏంటిది, కే బై ఎస్. అంటే ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ అబ్జర్వ్ చేసుకుంటే 0 కంటే బిఫోర్, అంటే 0 బిఫోర్ మనకి వాల్యూ ఏం లేదు కాబట్టి ఎక్కడ చేంజ్ అయింది, 0 దగ్గర చేంజ్ అయింది. 0 దగ్గర సడన్గా ఏమైంది సార్, కే యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, అంతేనా. 0 దగ్గర కే యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి లాప్లాస్ ఆఫ్ కే అంటే కే బై ఎస్. తర్వాత ఇది సి వరకు ఉంది సార్, సి తర్వాత ఏమైంది, మళ్ళీ 0కి వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, కే ఉండేది 0కి వచ్చింది అని అంటే మైనస్ కే యాడ్ అయినట్టు. మైనస్ కే యాడ్ అయితే 0 అవుతుంది, కేకి మైనస్ కే యాడ్ అయితే 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సి దగ్గర మైనస్ కే యాడ్ అయింది కాబట్టి లాప్లాస్ ఆఫ్ మైనస్ కే అంటే మైనస్ కే బై ఎస్. సో మైనస్ కే బై ఎస్ అంటే ఇక్కడే ఉంది చూసుకోండి, సింపుల్. అలానైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి సార్ అంటే, ఇంకొక వెరిఫికేషన్ కూడా ఉంది. ఏంటిదనంటే, ఈ ఎస్లనన్నిటిని తీసేస్తే మనకి ఫైనల్ వాల్యూ రావాలి సార్ 0 అని. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఇక్కడ కే బై ఎస్ మైనస్ కే బై ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్, ఇక్కడ ఓన్లీ కే బై ఎస్. ఎస్లనన్నిటిని నార్మల్గా వదిలేస్తే ఇడేమున్నట్టు కే, ఇడేమున్నట్టు కే, ఇక్కడేమున్నట్టు కే. ఇక్కడ కే బై ఎస్ కాబట్టి ఇగో చూడండి, కే బై ఎస్ మైనస్ కే బై ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్సి, అంతేనా. ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఎస్లను తీసేస్తే ఇక్కడ ఏమున్నది సార్, కే మైనస్ కే, కే మైనస్ కే అంటే 0, రైట్. ఫైనల్గా ఉందా లేదా అట్లా చెక్ చేసుకోండి, అంతే. సింపుల్ సార్. ఈ టైప్లో ఎక్కడ కనబడ్డా ఫస్ట్ ఎక్కడెక్కడ పాయింట్స్ చేంజ్ అయిందో ఆ పాయింట్స్ దగ్గర మనకి ఇవి రావాలి. 0 దగ్గర చేంజ్ అయితే ఈ పవర్ మైనస్ 0s అంటే 1, 1 దగ్గర చేంజ్ అయితే ఈ పవర్ మైనస్ ఎస్, 2 దగ్గర అంటే ఈ పవర్ మైనస్ 2s. ఇలా కనిపించినాయా లేదా, మ్యాక్సిమం ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, రైట్. సిమిలర్గా ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 4 ఉన్నది, 0 to 1, 3 అనేది t greater than 1. ఎక్కడెక్కడ చేంజ్ అయింది, 0 దగ్గర 1 దగ్గర. 0 దగ్గర 1 దగ్గర అంటే ఆన్సర్లు ఏం కనబడాలి మనకి, ఇప్పుడు చెప్పండి. 0 దగ్గర 1 దగ్గర అంటే ఆన్సర్ ఏం కనబడాలి మనకు, ఒకటి ఈ పవర్ మైనస్ 0s అంటే 1 కనిపించాలి, ఈ పవర్ మైనస్ 0s అంటే 1, నెక్స్ట్ 1 దగ్గర కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్, ఈ 2 కనిపించాలి సార్. ఫస్ట్ చెక్ చేసుకోండి, ఓన్లీ ఈ పవర్ మైనస్ 3s ఉన్నది కాదు, ఇది ఈ పవర్ 3s ఉన్నది కాదు, ఇది ఈ పవర్ మైనస్ 3s ఉన్నది కాదు. ఇక్కడ చూసుకోండి, ఓన్లీ ఈ పవర్ మైనస్ ఎస్ 1 అనేది ఇక్కడనే ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా 0 ఉండేది 4 అయింది అని అంటే 4/s. తర్వాత 4 ఉండేది 3 అయింది అంటే 1 యూనిట్ డిక్రీజ్ అయింది కాబట్టి లాప్లాస్ ఆఫ్ -1 అంటే -1/s. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ వన్ సిమిలర్గా ఇది కూడా చెప్పండి, ఎక్కడెక్కడ చేంజ్ అయింది సార్. 1 అనేది ఎటు నుంచి ఎటు ఉన్నది, ఏ టు బి. తర్వాత 0 అదర్వైజ్ అంటే 2 పాయింట్స్ దగ్గర చేంజ్ అవుతుంది, 2 కనబడాలి. ఏ దగ్గర చేంజ్ అయితే ఈ పవర్ మైనస్ ఏఎస్, బి దగ్గర చేంజ్ అయితే ఈ పవర్ మైనస్ బిఎస్. 2 ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. లాప్లాస్ ఆఫ్ 1 ఏంటిది, 1/s. 1/s ఉండాలి, ఈ పాయింట్స్ ఉండాలి. ఎక్కడుంది సార్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, a మైనస్ b/s. కానీ మనకు ఉండాల్సింది ఏంటిది, ఈ పవర్ మైనస్ ఏఎస్, ఈ పవర్ మైనస్ బిఎస్. ఇది అవుతుందా, కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఈ పవర్ ఎస్ ఇంటూ ఏ మైనస్ బి అన్నాడు, అది కాదు కదా మనకు కావాల్సింది, రైట్. నెక్స్ట్ ఇడ ఈ స్కేర్ ఇంటూ ఏ మైనస్ బి అన్నాడు, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ చూడు, సింపుల్ ఆన్సర్. ఈ పవర్ మైనస్ ఏఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్/ఎస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది లాప్లాస్ ఆఫ్ యు ఆఫ్ టీ సార్. ఓకే, లాప్లాస్ ఆఫ్ యు ఆఫ్ టీ మైనస్ యు ఆఫ్ టీ మైనస్ 2. ఓకేనా, లాప్లాస్ ఆఫ్ యు ఆఫ్ టీ మైనస్ యు ఆఫ్ టీ మైనస్ 2. ఇక్కడ టైం డిలే ప్రాపర్టీ కాబట్టి మనకు 2 ఆన్సర్లు ఉండాలి. ఏంటిది, యు ఆఫ్ టీ అని అంటే 0 దగ్గర అన్నట్టు. ఓకే, యు ఆఫ్ టీ మైనస్ 2 అంటే 2 దగ్గర అన్నట్టు. అంటే 2 పాయింట్స్ దగ్గర చేంజ్ అవుతుంది. అంటే నీకు ఆన్సర్లు ఏముండాలి, ఈ పవర్ -0s, ఈ పవర్ -2s. 2 ఎక్కడ ఉన్నాయి అబ్జర్వ్ చేసుకో. సింపుల్. ఇగో ఈ పవర్ -s ఉన్నది, నాకు కావాల్సింది ఏంటిది, ఈ పవర్ -0s అంటే 1, ఇంకొకటి ఈ పవర్ -2s.
రైట్. సో 1 ఉండాలి, e⁻−2s ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే e⁻2s ఉన్నది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే e⁻−s ఉన్నది. సో ఆన్సర్ ఏది? ఇక సెకండ్ ఆప్షన్. రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది స్టాండర్డ్ రిజల్ట్ సార్. మనకు చాలా సింపుల్. ఎస్ డొమైన్ షిఫ్టింగ్ ప్రాపర్టీ బేస్డ్. ఏంటిది మనకి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, e⁻−ATలు కనబడితే ఎస్ ప్లేస్లో s+a రాసుకుంటా అంటాం, అంతేగా. e⁻ATలు కనబడితే ఎస్ ప్లేస్లో s−a రాసుకుంటా అంటాం. అంటే అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ e⁻−5 వచ్చింది అని అంటే s+5లు కనబడాలి. చూడండి, s+5లు ఉన్నాయా? ఇక్కడ s+5 ఉన్నది, ఇక్కడ s+5 ఉన్నది, ఇక్కడ s+5 ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే sin φtకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిది? మనకు అందరికీ తెలుసు, లాప్లాస్ ఆఫ్ sin AT a/s² + a². అంటే ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ sin φtకి ఆన్సర్ ఏంటిది చెప్పండి? 5/s² + 25. సింపుల్గా 5/s² + 25 అంటే న్యూమరేటర్లో 5 ఉండాలి సార్. ఇక్కడ మనము s లేదు కానీ s+5 యాడ్ చేసిండు. ఓకేనా? మనం యాడ్ చేయాల్సింది ఓన్లీ ఎస్ దగ్గరనే. ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ s+5 అని రాయాలి. లాప్లాస్ ఆఫ్ sin φt అంటే ఏంటిది? 5/s² + 25. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ e⁻−5t × sin φt అంటే ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ s+5 రాయాలి. అంటే ఆన్సర్ ఏంటిది? 5/s+5² + 20. రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఆప్షన్లో ఉన్నది సార్? థర్డ్ ఆప్షన్. సింపుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎస్ డొమైన్ షిఫ్టింగ్లో ఎప్పుడైతే ఒక ఫంక్షన్కి e⁻−ATనో e⁻ATనో మల్టిప్లై చేసినాం అంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ని వదిలేసి రిమైనింగ్ దానికి లాప్లాస్ రాసుకోవాలి. రాసినాక e⁻AT టైప్ కనుక మల్టిప్లై చేస్తే ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ s−a రాయాలి. e⁻−AT కనుక మల్టిప్లై చేస్తే ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ s+a రాయాలి. ఓకే, రైట్. చాలా సింపుల్ వన్. నెక్స్ట్ వన్. ఇది చాలా స్టాండర్డ్ రిజల్ట్ సార్. లాప్లాస్ ఆఫ్ sin AT/t cot inverse of s/a. లాప్లాస్ ఆఫ్ sin AT/t cot inverse of s/a. డివిజన్ బై t చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి డివిజన్ బై t మీద ఫార్ములాస్ మీద క్వశ్చన్స్. ఒక ఇయర్ ఏమో లాప్లాస్ ఆఫ్ e⁻−AT - e⁻−BT టైప్. ఓకే, ఇంకో ఇయర్ ఏమో లాప్లాస్ ఆఫ్ cos AT - cos BT/t టైప్. ఇంకో ఇయర్ ఏమో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ sin AT/t టైప్. అంటే డివిజన్ బై t మీద ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు చూడండి, లాప్లాస్ ఆఫ్ sin AT/t ఆన్సర్ ఏంటి సార్? cot inverse of s/a. సింపుల్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు మనం రాసినటువంటి ఫస్ట్ క్వశ్చన్ని బేస్ చేసుకునే ఇది ఈ సెట్లో అడిగింది సార్. ఈ సెట్ 2019 క్వశ్చన్ ఇది. స్టాండర్డ్ రిజల్ట్. ఇప్పుడు చెప్పండి, మనకి లాప్లాస్ ఆఫ్ sin AT/t ఏంటిది? లాప్లాస్ ఆఫ్ sin AT/t ఏంటిది? cot inverse of s/a. ఓకే, రైట్. సో అప్పుడు లాప్లాస్ ఆఫ్ sin AT/t అంటే క్వశ్చన్ ఏంటి సార్? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ sin AT/t × e⁻−st dt. సో ఆన్సర్ ఏంటి సార్? cot inverse of s/a. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? సింపుల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ sin AT/t అంటే ఇంటూ 1 ఉన్నట్టేనా? రైట్, dt అన్నట్టు. సో అప్పుడు ఆన్సర్ ఏంటిది? ఎస్ ప్లేస్లో ఏమున్నట్టు సార్? 0యా? రైట్. s = 0 అయితే ఇది ఏమవుతుంది? e⁻−0t అని అంటే ఆన్సర్ 1. రైట్. అంటే ఇక్కడ ఎస్ ప్లేస్లో ఏముంది? 0 కాబట్టి cot inverse of 0/a అంటే cot inverse of 0. cot inverse of 0 వాల్యూ ఎంత సార్? π/2. సింపుల్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. గుర్తుండాలి, ఇది కూడా స్టాండర్డ్ రిజల్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ sin AT/t dt అని అంటే ఆన్సర్ ఏంటిది? π/2. క్లాస్ రూమ్లో చాలా రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం. రైట్, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? π/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు సార్. ఇవి చాలా టైప్స్, ఏం లేదు చెప్పండి. లాప్లాస్ ఆఫ్ e⁻AT - e⁻BT లేదా e⁻+BT అని అనండి. రైట్, e⁻BT/t కనుక కనబడితే ఇది ఒకటే కాదు సార్. దీని నుంచి ఇంకా మనం ఏమైనా రాసుకోవచ్చు. టోటల్ 6 టైప్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇక లాప్లాస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్గా అంటే ఇదే టైప్లో ఉంటున్నాయి క్వశ్చన్స్ చాలా చాలా. చూడండి, నెక్స్ట్ e⁻−AT - e⁻−BT/t టైప్. నెక్స్ట్ థర్డ్ వన్ లాప్లాస్ ఆఫ్ e⁻AT - e⁻−BT/t. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాప్లాస్ ఆఫ్ e⁻−AT - e⁻BT + BT/t.
ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై టీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ 1 బై టీ. ఇప్పుడు ఆన్సర్ చూడండి, చాలా సింపుల్, ఏం లేదు సార్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ఏటీ వస్తే ఎస్ మైనస్ ఏ వస్తుంది, అంతేనా, 1 బై ఎస్ మైనస్ ఏ. ఈ పవర్ బీటీ వస్తే ఎస్ మైనస్ బి వస్తుంది. ఇక్కడ ఎలా రాయాలంటే ఇప్పుడు చెప్పండి, మనకు లాగరిథం డివిజన్ బై టీ వచ్చిందంటే లాగరిథం రాసుకోండి. ఇలా ఎక్స్పోనెన్షియల్కి రాసినాక ఫస్ట్ ఏం రాయాలంటే ఇక్కడ రెండింటి మధ్యన సబ్ట్రాక్షన్లో సెకండ్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ సెకండ్ పార్ట్ని న్యూమరేటర్లో, ఫస్ట్ పార్ట్ని డినామినేటర్లో రాసేయాలి. అంటే ఏంటిది, ఈ పవర్ బీటీ ఉంది అంటే ఏం రాయాలి, ఎస్ మైనస్ బి బై ఫస్ట్ పార్ట్ ఏముంది, ఈ పవర్ ఏటీ అంటే ఏం రాయాలి, ఎస్ మైనస్ ఏ. సింపుల్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ రాసేస్తారు. చెప్పండి, ఇక్కడ ఫస్ట్ సెకండ్ పార్ట్ ఏముంది, ఈ పవర్ మైనస్ బీటీ, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. ఫస్ట్ సెకండ్ పార్ట్ రాసుకోవాలి. అంటే లాగా ఈ పవర్ మైనస్ బీటీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ బి బై ఈ పవర్ మైనస్ ఏటీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఏ. ఓకే, తర్వాత ఇక్కడ చెప్పండి, ఇగో లాగ్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ పార్ట్ చూసుకోండి, ఈ పవర్ మైనస్ బీటీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ బి బై ఈ పవర్ ఏటీ ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ. రైట్, నెక్స్ట్ ఇది చెప్పండి, లాగ్ ఆఫ్ ఈ పవర్ బీటీ ఉంది కాబట్టి ఎస్ మైనస్ బి బై ఈ పవర్ మైనస్ ఏటీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఏ. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని ఈ పవర్ ఆఫ్ మైనస్ 0t. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా ఈ పవర్ ఆఫ్ ఇది మైనస్ 0t. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, లాగ్ ఆఫ్ ఇదేమని రాయొచ్చు చెప్పండి సార్, ఈ పవర్ మైనస్ ఏటీ కాబట్టి ఎస్ ప్లస్ ఏ బై ఈ పవర్ 0 కదా, అంటే ఎస్ ప్లస్ 0 అంటే ఎస్. రైట్, సింపుల్గా నెక్స్ట్ ఇక్కడ చెప్పండి, లాగ్ ఆఫ్ ఈ పవర్ 0 అంటే ఎస్ బై ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఎస్ ప్లస్ ఏ. ఇప్పుడు చెప్పండి, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏ టైప్ ఉన్నది, ఈ ఫార్ములాస్ రాస్తే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని క్వశ్చన్సే. ఒకవేళ ఇన్వర్స్ అడిగినా దాన్ని ఇదే బేస్ చేసుకొని రివర్స్లో ఇట్లా అడుగుతున్నాడు. అంటే దీన్ని టోటల్ 6 ఫార్ములాస్ కనుక ఉంటే నీకు పక్కాగా 1 మార్క్ వచ్చేసినట్టే. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఉంది సార్ మనకి, ఇగో ఈ పవర్ ఏటీ ఈ పవర్ బీటీ రెండు ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు ఉండాలి. ఫస్ట్ సెకండ్ టర్మ్ ఉండాలి, తర్వాత ఫస్ట్ టర్మ్ ఉండాలి. సింపుల్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీన్ని కూడా చెప్పండి, ఇది మనం ఆల్రెడీ స్టాండర్డ్ రిజల్ట్ రాసుకున్నాం. ఏంటి చెప్పండి, లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై టీ. ఇక్కడ ఈ పవర్ ఏటీ అన్నాడు, ఒకవేళ ఏటీ ఉన్నా ఇక్కడ దీని నుంచి చెప్పండి, ఫస్ట్ సెకండ్ టర్మ్ కదా, ఇగో లాగ్ ఆఫ్ సెకండ్ టర్మ్ అంటే ఈ పవర్ ఏటీ ఉంది, ఈ పవర్ ఏటీ ఉంటే ఎస్ మైనస్ ఏ బై 1 అని అంటే ఎస్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి, లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్, డైరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నెక్స్ట్ ఇది చెప్పండి, లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్టీ బై టీ అని అంటే ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటిది, సైన్ హెచ్టీ ఏంటిది, సైన్ హెచ్టీ అని అంటే ఏంటి సార్, సైన్ హెచ్ఎక్స్ తెలవాలి. సైన్ హెచ్ఎక్స్ అంటే ఏంటిది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే సైన్ హెచ్టీ అంటే ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై 2. అంటే ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్టీ బై టీ అని అంటే ఆన్సర్ ఏమని రాయాలి సార్, ఈ బై 2 బయట రాసేసుకోండి, 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టీ అన్నట్టు. సో ఇప్పుడు చెప్పండి, 1/2 అలానే ఉంటుంది. లాప్లాస్ ఆఫ్ ఫస్ట్ లాగా అని రాసుకోండి, సెకండ్ టర్మ్ ఏముంది ఈ పవర్ మైనస్ టీ అంటే ఎస్ ప్లస్ 1 బై ఫస్ట్ టర్మ్ ఏముంది ఈ పవర్ టీ అంటే ఎస్ మైనస్ 1. సో ఆన్సర్ ఏంటిది, 1/2 లాగా ఆఫ్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ 1. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ 19th వన్. ఇది చాలా స్టాండర్డ్ రిజల్ట్ సార్, ఏం లేదు, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. ఇది 2 years రిపీటెడ్గా అడుగుతున్నాడు సార్, 2 years రిపీటెడ్గా అడిగిండు. చెప్పండి, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ అని అంటే మనకి 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఆర్ ఈ 1/2ని మనము రూట్ అని రాసుకోవచ్చు కదా, అంటే ఏంటిది, లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎలానైనా రాయండి, ఈ క్వశ్చన్ 2 years కంటిన్యూస్గా అడిగిండు సార్, కంటిన్యూస్గా అడిగిండు. ఒక ఇయర్ ఏం చేసిండంటే ఏ ప్లేస్లో సంథింగ్, బి ప్లేస్లో సంథింగ్, బట్ ఇదే ఫార్ములా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి, లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.